హీబ్రూ వర్ణమాలలో 9వ అక్షరం టెట్. దాగియున్న మేలును వెలుగులోనికి తీసుకుని వచ్చే పాత్ర. మీ జీవితంలో దేవుడు ఏదో చేస్తున్నాడు, కానీ అది ఇంకా మీకు కనిపించడం లేదా? అయితే టెట్ మనకు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చిహ్నాన్ని అందిస్తూ ఉన్నది. హీబ్రూ వర్ణమాలలో టెట్ 9వ అక్షరం. దాని యొక్క సంఖ్య విలువ 9. తోరాలో టెట్ 1802 సార్లు ఇది మనకు కనబడుతుంది. ఇది 22 హీబ్రూ అక్షరాలలో అత్యల్పంగా ఉపయోగించబడినటువంటి అక్షరము టెట్. దాని యొక్క ప్రాచీనమైనటువంటి ఆకృతిని కొందరు పాత్రగాను, బుట్టగాను, ఆవరింపు లేదా చుట్టూ కొలత వంటి రూపాలతో దీనిని అనుసంధానిస్తారు. అయితే ఈ ప్రాచీన పిక్టోగ్రాఫ్ అర్థాలు ఖచ్చితమైనవని మనము చెప్పసాలము. పాత్రలో దాగి ఉన్నటువంటి జీవితము అనేటువంటి చిత్రం ఎంతో సుందరమైన ఆధ్యాత్మిక బోధను మనకు అందిస్తూ ఉన్నది. టెట్కు అత్యంత ముఖ్యమైనటువంటి బైబిల్ సంబంధము మరొక హీబ్రూ పదము టోవ్. టోవ్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే మేలు, గుడ్. ఆదికాండం 1:4 దేవుడు వెలుగును చూచి అది టోవ్ అనగా మేలు అని ప్రకటించెను. ఇక్కడ ఒక గొప్ప సత్యము ఉంది. మనము ఇంకా చూడలేనటువంటి మేలును కూడా దేవుడు నీ కొరకు నిర్మిస్తూ ఉండవచ్చు. సంకీర్తన 139:13 చెబుతుంది, నా అంతరంద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భములో నన్ను నీవు నిర్మాణము చేసి అల్లితివి. గర్భములో జీవితము దాగి ఉంటుంది, కానీ అది నిష్క్రియ కాదు. అది క్రమేపీ రూపుదిద్దుకుంటుంది, పోషించబడుతుంది, పరిరక్షించబడుతుంది. సమయము వచ్చినప్పుడు అది వెలుగులోనికి తేబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా దాగి ఉన్న కాలము నిరీక్షణ కాలం, రూపుదిద్దుకునే కాలం. కాబట్టి టెట్ మనలను ఒక ప్రశ్న అడుగుతుంది, నేను ఏమిని మోస్తున్నాను? దేవుని వాక్యమా, వెలుగా, కృప, సత్యమా, ఆయన యొక్క ఆత్మన? గుర్తుంచుకోండి, దాగియున్నది లేనిది కాదు, నిరీక్షణ నిష్క్రియ అంతకన్నా కాదు. దేవుడు ప్రారంభించినది తన సమయములోనే వెలుగులోనికి తీసుకుని వస్తాడు. టెట్, టోవ్, పాత్రలో దాగియున్న మేలు ఒకరోజు వెలుగులో ప్రత్యక్షమవుతుంది. గాడ్ బ్లెస్.